హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అయితే కనుక ఒక అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అయితే చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం. ఇది ఇంజినీరింగ్ వాళ్ళకి అండ్ డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇంజినీరింగ్ వాళ్ళైతే కనుక వాళ్ళ బ్రాంచెస్ చూస్తే కనుక కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్ అండ్ లైబ్రరీ సైన్స్. అదే డిప్లొమా అప్రెంటిస్ అయితే కనుక మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ అలైడ్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. అదే డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అయితే కనుక కమర్షియల్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. తర్వాత ఐటీఐ వాళ్ళైతే కనుక ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, ఫిట్టర్, వెల్డర్ వాళ్ళకైతే ఈ అప్రెంటిస్‌షిప్ అయితే ఎలిజిబుల్ ఉంది. ఇక్కడ మొత్తం అన్నిటికన్నా 7,000 అనేది వీళ్ళకి తక్కువ స్టైఫండ్ ఐటీఐ వాళ్ళకి. అదే కనుక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే కనుక 9,000 అయితే కనుక వీళ్ళు స్టైఫండ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకుంటే కనుక మీరు అప్లై చేసిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేసి మెరిట్ ఉన్న వాళ్ళకైతే కనుక ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఆ ప్యానెల్లో మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు మీ డిగ్రీ, డిప్లొమాలో ఎంతైతే పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నది ఏంటంటే క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్రావెలింగ్ అలవెన్సెస్. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే కనుక ట్రావెలింగ్ అలవెన్స్లు అయితే ఇవ్వము అని అయితే కనుక వాళ్ళైతే చెప్తున్నారు. మీ candidates are advised to forward copy of the following documents in PDF format with the subject indicating అప్లికేషన్ ఫర్ అబోవ్ మెన్షన్డ్ అప్రెంటిస్‌షిప్ కేటగిరీ త్రూ ఈమెయిల్. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ద్వారా అయితే కనుక మీరు వాటిని సెండ్ చేయాలి. అది ఎప్పుడు సెండ్ చేయాలంటే మెన్షన్డ్ బిలో ఆన్ ఆర్ బిఫోర్ 21/4/2025 లోపు అయితే కనుక మీరు సెండ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే ఇచ్చారు. అదే ఇస్రో బెంగుళూరుకి అయితే కనుక వాళ్ళ ఈమెయిల్ ఐడి ప్లస్ వాళ్ళ నాట్స్ రిజిస్ట్రేషన్ రీజన్ అని ఇచ్చారు. ఇలా అయితే చేయాలి. లక్నో, శ్రీ విజయపురం కాడ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి సెండ్ చేయాలంటే ఎస్ఎస్సి, ఐటీఐ మార్క్స్ కార్డు, డిప్లొమా ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో అవి సర్టిఫికేట్స్, ప్రొవిజన్ సర్టిఫికేట్స్, సెమిస్టర్ ఆల్ కార్డ్స్ అయితే కనుక చేయాలి. తర్వాత నాట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే ఎన్రోల్మెంట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని కూడా దాంట్లో అయితే సెండ్ చేయాలన్నమాట. దీనికి మీరు ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసుకోవాలంటే కనుక కంపల్సరీగా నాట్స్ ఎడ్యుకేషన్ దాంట్లో కనుక మీరైతే కనుక రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా nats.education.gov.inలో అయితే కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అయితే ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇచ్చారు. అదే బెంగళూరులో అయితే కనుక 20 మే, 21 మేలో అయితే ఉంటాయి 9 AM. అదే లక్నో అయితే 14, 15లో ఉంటాయి మేలో. అదే కనుక శ్రీ విజయపురం అయితే కనుక ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఇది శ్రీ విజయపురం అంటే ఏప్రిల్ 29 అండ్ 30లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు మొత్తం అంతా వచ్చేసేసి ఈమెయిల్‌తోనే కమ్యూనికేషన్ అయితే వాళ్ళు చేస్తారు. అందుకని మీరు వేరే తప్పు ఈమెయిల్ ఐడీ ఇస్తే గనక వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ కాదని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ సెలక్షన్ అప్రెంటిస్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇక్కడైతే కనుక ఓన్లీ ఎలిజిబుల్ వాళ్ళైతే వచ్చేసేసి ఐటీఐ ఎవరైతే 2022, 2023, 2024లో పాస్ అవుట్ అయిన ఐటీఐ, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. మీరు కూడా మీరు కోర్స్ అయితే కనుక కంప్లీట్‌గా డిప్లొమా అయితే 3 ఇయర్స్, అదే కనుక ఇంజనీరింగ్ అయితే 4 ఇయర్స్ ఆ టర్మ్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఎక్కువ డేస్ కంప్లీట్ చేసి చూస్తే కనుక వీళ్ళు ఎలిజిబుల్ కాదని అని అయితే చెప్తున్నారు ఇక్కడ. 2022 ఆర్ ఎలిజిబుల్ అని కూడా ఇక్కడైతే చెప్తున్నారు గైస్. ఆల్ ఓపెన్ డిగ్రీ పర్సనాలిటీస్ అయితే అయి ఉండకూడదు. ఇక్కడ ఓన్లీ రెగ్యులర్ డిగ్రీస్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎక్స్ అప్రెంటిస్ ఆర్ అప్రెంటిస్ కరెంట్లీ అండర్గోయింగ్ ట్రైనింగ్ ఆర్ హ్యావింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకైతే పీరియడ్ ఆఫ్ 1 year or more as on date of joining as apprentice are not eligible to consider for this
అంటే గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళకైతే గనక ఎక్స్ అప్రెంటిస్ వారికైతే గనక ఈ అప్రెంటిస్‌షిప్ అయితే గనక నాట్ ఎలిజిబుల్ అయితే అనేది చెప్తున్నారు. మళ్ళీ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ ది పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 12 మంత్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఉంటుంది ఈ అప్రెంటిస్‌షిప్ అనేది. మీరు అప్లై చేసే ముందు మీ యొక్క క్రైటీరియా ఎలిజిబిలిటీస్ అనేవి కరెక్ట్‌గా అవుతున్నాయో లేదో అయితే కంపల్సరీగా చూసుకొని అయితే గనక అప్లై చేయండి గైస్. మీరు డిప్లొమా చేస్తా, ఇంజినీరింగ్ చేసినా, లేకపోతే బీటెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళకైతే ఇక్కడైతే ఎలిజిబిలిటీ అయితే లేదని అయితే గనక చెప్తున్నారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. వేరే కంట్రీస్ వాళ్ళకైతే కనుక ఎలిజిబిలిటీ అయితే లేదు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. మీరు ఖచ్చితంగా అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలని కూడా చెప్తున్నారు గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.